నమస్తే మిత్రులారా, మరో అంశంతో మీ ముందుకు వచ్చేసిన మీ అఫ్జల్ ఖాన్. యూట్యూబ్ ఛానల్స్ను ఆదరించండి, సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. నేను చెప్పేవన్నీ వేదాలే, మీకు ఏం తెలియదు అని కూడా నేను ఏమనటం లేదు. ఒక ప్లానింగ్తో విజయం సాధిస్తూ ముందుకు సాగిపోవాల్సిన అవసరం ఉందని మాత్రం నేను చెప్తున్నా మిత్రులారా. మనకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి, చాలా చూసి ఉంటాము అన్నీ, కానీ ఒక ప్లానింగ్ లేకపోవడంతో మనం వెనుకబడిపోతాం. కాబట్టి ప్లానింగ్తో ఒక మంచి అవగాహనతో క్రమశిక్షణతో సాగిపోవాల్సిన అవసరం ఉంటుంది. నేడు మిత్రులారా, ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి, కరెక్ట్గా ఉండాలి. సొసైటీలో, సమాజంలో సరైన విద్యా విధానం, అందులో విద్యార్థులకు, పిల్లలకు విద్య సరిగా అందినప్పుడే వారు మంచి పౌరులుగా, రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి బాల్యం నుంచి వారి మేధస్సు ఏ విధంగా మోల్డ్ అవుతుందో అదే విధంగా వారు రెడీ అవుతారు. కాబట్టి వారి విద్యా విధానంలో చిన్నప్పటి నుంచి మంచి విషయాలు వారికి బోధన క్రమంలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. నేడు ప్రైవేట్ స్కూళ్ళన్నీ, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళన్నీ కోకోలుగా వచ్చేసాయి. కార్పొరేట్ స్థాయిలో చదువు ఎలా సాగుతుందో మీ అందరికి తెలిసిందే. మొదటి తరగతి నుంచి హై స్కూల్ బాలబాలికలు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు పడే కష్టాలు అన్నీ కావు. లక్షలు పెట్టి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పిస్తారు. అక్కడ విద్యా విధానం సరిగా ఉందా లేదా, వారు ఏం నేర్చుకుంటున్నారు, వారి తపన ఒకటే, వారి డాక్టరో, ఇంజనీరో, పెద్ద డిగ్రీ సంపాదించి రేపటి రోజున వారి సంపాదన బాగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి తప్పులేదు అది. విద్యార్థులు విద్యాదశ నుంచి ఇన్ని లక్షలు పెట్టి చదువుతున్నా సక్రమంగా వారి విద్యా విధానం సాగుతుందా లేదా అని ఒక్క క్షణం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది. వారు ఇంటికి తిరిగి వచ్చాక పొద్దున కానీ సాయంత్రం కానీ పడుకునే వరకు కూడా వారు చేస్తున్న చేష్టలు, అల్లరి చూస్తుంటే దాని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పిల్లాడికి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు పెట్టి ఇంత పెద్ద స్కూల్లో చేర్పించాం, ఏది డిసిప్లిన్ రాలేదే, ఎక్కడ లోపం, ఇదంతా తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. అదేవిధంగా ఇప్పుడు ఆసుపత్రులు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు లక్షలు కావాల్సిందే వైద్యానికి. ఎక్కడ పోయినా వైద్యం సరిగా అందుతుందా, సరైన వైద్యం అందినప్పుడే మిత్రులారా ఆ ఆసుపత్రులు వారి పనులకు సార్థకత ఉంటుంది. బిజినెస్ పరంగా చేస్తే మాత్రం రోగులతో మనుషులతో ఆట ఆడుకున్నట్టే. కాబట్టి ఇదంతా గమనిస్తూ చూస్తూ, ఎవరు పట్టించుకోకపోయినా మనం మాత్రం విజ్ఞానంతో మన మేధస్సుకు పదును పెట్టి ఎక్కడ వెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, మన ఆరోగ్య సూత్రాలతో మన ఆరోగ్యం ఎలా కాపాడుకుంటే బాగుంటుంది, అది తెలుసుకుంటే ఆసుపత్రులకు వెళ్ళాల్సిన అవసరమే మిత్రులారా ఉండదు అనుకుంటా. దీని విషయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆసుపత్రులకు వెళ్ళినా కూడా ఎలాంటి వైద్యం ఎక్కడ తీసుకోవాలి, లక్షలకు పోయినా కూడా మన శరీరానికి హాని కలిగించే విధానాలే తప్ప లాభం అనేది ఉండదు. కాబట్టి
ఆచితూచి మరి అడుగులు వేసి ముందుకు సాగాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా మిత్రులారా, ప్రభుత్వ కార్యాలయాల్లో మరి ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా, మరి ఎక్కడ పోయినా మరి చేయి చాచి అడిగే ఈ కల్చర్ను మనం కాలరాయాల్సిందే. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ఇంత పనికి వాళ్ళకు చేసి పెడుతున్నాం, మనకు దొరికేది ఏంది? ప్రభుత్వ జీతాలు సరిపోక మరి వారు స్వార్థంతో ఒక ఆశతో మరి చేయి చాచడం జరుగుతుంది. కాబట్టి ఆ విధానం పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు డబ్బే ప్రధానంగా కదలికలు ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషి అత్యాశతో మరి అడుగులు వేస్తూ మరి దొంగతనాలు, మరి లంచగొండితనము, మరి రకరకాల వేషాలు వేస్తూ మరి వాళ్ళు ఆ తప్పటడుగులతో మరి వాళ్ళకు తనకు తాను నష్టం చేసుకుంటూ పోయినా కూడా మరి మనిషి బుద్ధి మాత్రం మారడం లేదు. కాబట్టి మనమే మరి అన్ని జాగ్రత్తలు తీసుకొని మరి చూస్తూ తగిన ప్లానింగ్తో ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. మరి వీటన్నింటి విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుని పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. మరి మిత్రులారా, మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మరి మరో అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు నేను సెలవు తీసుకున్నాను. జై భారత్, జై తెలంగాణ.